రీజన్ నెంబర్ 1, ఈవిడ ఆల్రెడీ పెళ్ళైన మహిళ. ఈవిడ ఉంటున్నది ఏ అమెరికాలోనో కాదు, అమెరికాలో ఇది కామన్ కావచ్చు. అది ఏదో చెప్తారు కదా, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అనేంత కంఫర్టబుల్ జోన్ లో ఉంటారు వాళ్ళు. అంటే ఈవిడికి ఒక డైవర్స్ అయిపోయింది, ఆల్రెడీ ఒక కొడుకు ఉంటాడు, వాడికి ఒక డైవర్స్ అయిపోయింది, వాడికి ఒక కొడుకు ఉంటాడు, వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు, వీళ్ళకి పిల్లలు ఉంటారు. సో అందరు కలిసి చక్కగా పెరుగుతూ ఉంటారు. సో నా పిల్లలు నీ పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారని చెప్పుకుంటారు. వాళ్ళు అంత బ్రాడ్ మైండెడ్ ఉన్న సంస్కారం ఉన్న సిచ్యువేషన్ లో మన భారతదేశంలో మన కల్చర్ లో ఎస్పెషల్లీ మేబీ ముంబై ఏమన్నా కొంచెం అడ్వాన్స్ అయిందేమో, ఇక్కడ ఒక రైల్వే కోడూరు అనేటి ఒక టౌన్ లో ఇటు ఒకరిని పెళ్లి చేసుకొని, అది కూడా ఒక ఈయన పరిచయం అయినప్పుడు 1.5 సంవత్సరం అంటే పాలు తాగే బిడ్డ వాడు ఉండగా, ఇంకొక బిడ్డకి ఈవిడ అనధికారంగా అనఫిషియల్ గా తల్లి అవదాలని ఏ ఆడపిల్ల అనుకుంటుంది చెప్పండి. పాయింట్ నెంబర్ 1. ఇది నేను ఆవిడని అడిగాను, డైరెక్ట్ గా నేనే అడిగాను. అటు ఈ బొంబాయి కాదు కదమ్మా, ఈ రైల్వే కోడూరులో చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే, వాళ్ళు నా కొడుకుని పోషిస్తారా, వాళ్ళు పెంచుతారా, నేను స్ట్రాంగ్ ఉమెన్ నేను అని చెప్పి ఆవిడ చెప్పుంది. సరే వదిలేద్దాం. రెండో కోణం ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఇటువంటి అన్వెల్కమ్ కాండక్ట్ లో అయితే బిహేవ్ చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ పోతుంది. కానీ ఇప్పుడు ఆవిడ చేస్తున్నారా జాబ్? అసలు దాని గురించి కూడా క్లారిటీ లేదు. చేస్తున్నారు, ఏదో సస్పెన్షన్ కూడా ఏం లేదు ఇంకా నాకు తెలిసి. బట్ ఒక కాండక్ట్ కనుక బ్యాడ్ అయితే ఉద్యోగం అయిపోద్ది. రెండోది, సో ఇప్పుడు ఆవిడ ఉద్యోగం పోతుందనే భయంతో అయినా సరే, ఇప్పుడు సరే ఇదైతే ఓకే ఎవరు పట్టించుకోరు అనుకున్నాం. రెండోది, ఉద్యోగం పోతుందనే భయంతో ఆవిడ వెళ్ళి చేయించుకునే అవకాశం ఉంది. ఈయన చేయించుకో, ఈయనకు అందాం పిల్లని అని చెప్పి ఈయన అన్నా కూడా, ఊరుకోరా బాబు నా ఉద్యోగం పోద్ది, ఏమన్నా ఉన్నా సరే పెళ్లి అయిన తర్వాతే బిడ్డని కనాలి. ఇదే కదా మన ఆడవాళ్ళు అందరూ చెప్పేది, అదే కదా. ఒకవేళ ఏదైనా సరే ఏమన్నా పెళ్లి తర్వాత అనే డైలాగు. సరే ఇది రెండో రీజన్, ఉద్యోగం పోతుందనే భయంతో అయినా సరే, లేదు ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్నారు, ఈ సమాజం మెచ్చదు అనే కోణంలో ఒక్కడిని పెంచుకుంటే సరిపోద్ది అన్న కోణంలోనైనా ఆమె చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇది కాకుండా ఒకవేళ నిజంగానే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఒకటి అవుదాం అనుకున్నా అనే కోణం ఉంటే, ఈవిడ చెప్తున్నట్టుగా ఒక ఎమ్మెల్యే లాంటి పలుకుబడి కాకపోయినా ఒక పెద్ద ఇది మనిషి, ఆ మనిషికి ఇలా నిజంగా ఈవిడ ప్రేమించి ఉండుంటే, పెళ్లికి ముందే బిడ్డని కనీసం, లేకపోతే పెళ్లి టయానికి 9 నెలలతో పెళ్లి పీఠాల్లో కూర్చున్నా, అది చూసే జనాలకి